నమస్కారం. విజయీ విశ్వ తిరంగా ప్యారా జెండా ఉంచా రహే హమారా. ఏటీవీ న్యూస్ తెలుగు ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతావని యావత్తు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజు, తెల్ల దొరలను మన దేశం నుంచి తరిమి కొట్టిన రోజు, ఈ దేశం మాది అంటూ ప్రతి భారతీయ పౌరుడు నినదించిన రోజు, ఎందరో వీరుల త్యాగం ఫలించిన రోజు. అలాంటి రోజు ఈరోజు జాతీయ పర్వదినం. నేడు 78వ స్వాతంత్ర దినోత్సవం. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. దేశ ప్రజలందరిలోనూ దేశభక్తి తొణికిసలాడుతోంది. భక్తి గీతాలాపనలు హోరెత్తుతున్నాయి. ఇవి ప్రతి ఏడాది ఏదో ఒక మొక్కుబడిగా జరుగుతున్నాయా, జరుపుకుంటున్నామా అని ఆలోచిస్తే ఈ స్వాతంత్ర్యం గురించి ఒక్కో భారతీయుడు ఒక్కో దృక్పథంతో ఆలోచిస్తుంటాడు. కొంతమందికి ఇది ఒక సుదీర్ఘమైన పోరాటాన్ని గుర్తు చేస్తుంది. మరికొంతమందికి దేశ కీర్తి గౌరవాన్ని సూచిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్న పెద్ద, ధనిక పేద అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారిలో దేశభక్తి స్ఫూర్తిని నింపుతుంది. అందరం కలిసి జరుపుకునే పండుగ ఈ స్వాతంత్ర దినోత్సవం. ఇది స్వాతంత్ర దినోత్సవ వేడుక మాత్రమే కాదు, దేశం భిన్నత్వంలోని ఏకత్వానికి ప్రతీక. ఈ స్వాతంత్ర దినోత్సవ శుభవేళ ఒకసారి మనం ఆత్మావలోకనం చేసుకుంటే నిజంగా మనకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు వచ్చాయా? దాని ఫలాలను అనుభవిస్తున్నామా? దేశంలో ఇప్పుడు ప్రతి ఒక్కరూ పూర్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో జీవనం సాగిస్తున్నారా అంటే లేదని చెప్పాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎక్కడ చూసినా కులం పేరిట, మతం పేరిట, ప్రాంతం పేరిట మనుషుల మధ్య వైషమ్యాలు. అందుకు చావడానికైనా చంపడానికైనా వెనకాడకపోవడం. ఏమిటి దారుణాలు, ఏమిటి మారణ హోమాలు. మనం ఈ దేశ ప్రజలమనే కాదు, అంతకంటే ముందు మనం మనుష్యులం అన్న స్పృహనే మర్చిపోతున్నాం. భారతదేశం అంటే ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన పవిత్రమైన స్థానం ఉంది. కానీ దాన్ని అంటే మన దేశం పట్ల ప్రపంచ దేశాల్లో ఉన్న గౌరవాన్ని కోల్పోతున్నాం. కారణాలు చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. అందులో ప్రధానంగా రాజకీయం ఒక చదరంగంలాగా మారింది. పార్టీల వారీగా, ప్రాంతాల వారీగా రాజకీయంలో అరాచకం పెచ్చుమీరింది. ఎత్తులకు పై ఎత్తులు వేసి ఊహించని కుయుక్తులతో రెచ్చగొట్టే ధోరణిని పెంచి పోషిస్తున్నారు. తద్వారా అశాంతి ప్రబలిపోతోంది. శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతోంది. ఇటీవలే పొరుగు దేశంలో ఎలాంటి దారుణాలు చోటు చేసుకున్నాయో కల్లారా చూశాం, చెవులారా విన్నాం. సాక్షాత్తు దేశ ప్రధానికి రక్షణ లేకుండా పక్క దేశాలకు వెళ్ళి తల దాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదెంతో శోచనీయం. దీనికంతటికీ కారణం ప్రజల్లో సఖ్యత లేకపోవడం. విభజించు పాలించు అనే ధోరణిలో రాజకీయం కుటిల నీతి ప్రదర్శించడం. దానికి అగ్నికి ఆజ్యం పోసేలా కొన్ని దేశాలు లోపల చీకటి ఒప్పందాలు చేసుకొని తెర వెనక ఉండి కథను నడిపించడం. వందల సంఖ్యలో ప్రజల ప్రాణాలు కోల్పోవడం. ఇదేనా స్వాతంత్రం? ఇందుకేనా పోరాటాలు చేయడం అని అనిపిస్తుంది. పొరుగు దేశాల్లో ఏం జరిగితే మనకెందుకు, అది మన దేశంలో కాదు కదా, మనకేంటి అని ఆలోచించే వాళ్ళు లేకపోలేదు. కానీ అలాంటి గందరగోళ పరిస్థితి మన దేశానికి వస్తే, మన వాళ్ళు విద్వేషాల పేరిట మాన ప్రాణాలు కోల్పోతే ఊహకే అందని పరిణామాలు ఏర్పడతాయి. ఇంతకీ అలాంటి ప్రమాదం మనకు ఉందా అంటే కొన్ని పరిణామాలను చూస్తుంటే అవుననే చెప్పవచ్చు. ఇలాంటప్పుడే మనలోని చాలా మందిలో ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇంతకీ మనకు నిజంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకునేంతగా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు వచ్చాయా?
ముమ్మాటికి రాలేదని కొందరు సూటిగా స్పష్టంగా చెప్పడానికి కూడా వెనుకాడరు. ఎందుకంటే రాజకీయ పరిణామాలు, వర్గ వైషమ్యాలు, సంపూర్ణమైన స్వేచ్ఛతో కదా మనిషి ఒక స్వతంత్ర దేశంలో జీవించాలి. అలా కాకుండా కుల మతాల పేరిట, రాజకీయ పార్టీల పేరిట కొట్టుకొని చావడం ఏమిటి? దాని వెనుక ఉన్న వ్యూహాలు ఏమిటి? వ్యూహకర్తలు ఎవరు? ఇలా చేస్తే వాళ్లకు ఏమొస్తుంది? అసలు రాబోయే రోజుల్లో భారతీయుల పరిస్థితి ఏమిటి? భారతదేశం పరిస్థితి ఏమిటి? ఇప్పుడిప్పుడే 1,00,000 ప్రశ్నలు ప్రజల్లోనూ వాళ్ళ మనసుల్లోనూ మొలకెత్తుతున్నాయి. ఇది ఆలోచించాల్సిన సమయం. జనం జాగృతం కావాల్సిన సందర్భం. హింసను ప్రేరేపించే శక్తి ఏదైనా క్షమించాల్సిన అవసరం లేదు. అవకాశవాద రాజకీయాల్ని, రాజకీయ నాయకుల్ని కులమనో, మతమనో, ప్రాంతమనో జైకొట్టాల్సిన పని లేదు. వాళ్ళ అడుగులకు మడుగులొత్తాల్సిన అవసరం అంతకన్నా లేదు. మనకున్న ఒకే ఒక ఆయుధం ఓటు. ఆ ఓటుతోనే అలాంటి కుటిల రాజకీయాలను తిప్పికొట్టాలి. అప్పుడే మనకు మనశ్శాంతి. అదే మనకు నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం. ఒక దేశంలో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలంటే, వాళ్లకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు పూర్తిగా లభించాలంటే దేశ పాలకుల మీద, ప్రభుత్వాల మీద, రాజకీయ పార్టీల మీద, విపక్షాల మీద ఆధారపడి ఉంటుంది. భారతదేశం అంటే ఇప్పటికీ ప్రపంచ దేశాలకు ఒక ప్రత్యేకమైన గౌరవభావం ఉంది. మనం విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళకి మనం భారతీయులమని చెప్పినప్పుడు ఎంతో గౌరవిస్తారు, అభిమానిస్తారు. ఎందుకంటే విలువలకు కట్టుబడి ఉండే దేశం భారతదేశం. ఆచార సంప్రదాయాలకు విలువనిచ్చే దేశం భారతదేశం అని ఇలా వాళ్లకు మన దేశం మీద ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉంటుంది. అందుకే మనం భారతీయులం అయినందుకు గర్విద్దాం. అందరూ సోదర భావంతో మెలిగి కులమత ప్రాంత భావనలకు దూరంగా మేమంతా ఒక్కటే, మనమంతా ఒక్కటే అని ఎవరికి వారు భావిస్తే నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్రం ఎవరో ఇవ్వడం కాదు, మనకు మనమే పొందుతూ హాయిగా ఆనందంగా జీవించవచ్చు. అదే మన భారతం, అదే స్వతంత్ర భారతం. మీ అందరికీ మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.